హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించు వారికి కాదు, దేవునిని ప్రేమించు వారికి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుననగా యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ మారని ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ, నిరంతరమైన ప్రేమ. తల్లి ప్రేమకు మించిన ప్రేమ, తండ్రి ప్రేమకు మించిన ప్రేమ, స్నేహితుని ప్రేమకు మించిన ప్రేమ, ప్రియురాలి ప్రేమకు మించిన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? మనం మరేదో ప్రేమిస్తున్నాం, మరెవరినో ప్రేమిస్తున్నాం, మరి వేటినో ప్రేమిస్తున్నాం. అందుకే మన జీవితాల్లో ఆయన ప్రేమను అనుభవించలేకపోతున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించాలి. అసలు ప్రేమించడం అంటే ఏంటండి? ఈ రోజుల్లో ప్రేమ అనే మాటకే అర్థం పాడైపోయింది. ప్రేమించడం అంటే ఏంటండి? అదేనండి, అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటారు కదా, అదే అన్నాడు ఆయన. ఏంటది? అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటారా? అది ప్రేమ కాదు, కేవలం ఇచ్చ, ఆశ, ఇష్టం. అది కొద్ది రోజులే ఉంటుంది. ప్రేమ అనే మాట ఒక్క మాటలో చక్కగా వివరించాలంటే, ప్రేమ అంటే త్యాగం. ఏంటండి అది? త్యాగం అంటే, మీరు వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవ వివాహాలు అయితే పాస్టర్ గారు వాగ్దానాలు చెప్పిస్తారు. ఏం వాగ్దానాలు చెప్పిస్తారు? నిన్ను ప్రేమించి సంరక్షించి కలిమిలోను లేమిలోను వ్యాధిలోను ఆరోగ్యములోను అన్ని సమయములలో నిన్ను విడువక నిన్ను ఎడబాయక నీతో నే కాపురము చేయుదునని వాగ్దానము చేస్తారు. ఎంతమంది ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారో? ఆడపిల్ల పుట్టిందని ఇంటికి పంపించేసేవాళ్ళు ఉన్నారు మన ఆంధ్రాలో. ఏంటండి? కట్నం తీసుకురాలేదని చెప్పి తరిమేసేవాళ్ళు ఉన్నారు. భర్త తిట్టాడని నేరుగా కోర్టుకు వెళ్ళి కేసు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఏదో ఒకటి చెప్పండి, గుండ్రగా చెప్పకండి. ఉన్నారా లేదా? భార్యాభర్తల మధ్య నిబంధనలు చేసుకున్న, ఒడంబడికలు చేసుకున్న అవన్నీ పోతాయి, కానీ ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే మళ్ళీ ఒక మాట చెప్పాను నేను, ఏంటది? త్యాగం. త్యాగం అంటే ఏంటి? నీది వదులుకొని, నీ సుఖం ఎదుర్కొని మరొకరు సుఖపడేటట్టు చేయటం, నీ ఇష్టాన్ని వదులుకొని మరొకరు ఇష్టపడేటట్టు చేయటం, నిన్ను గురించి నీవు ఆలోచించడం మాని మరొకరి గురించి నీ సమయాన్ని వెచ్చించి ఆలోచించడం, ఇంకొకరు బాధపడుతుంటే ఆ బాధ నీ బాధగా ఎంచుకొని ఏడవటం, ఇంకొకరు చేసిన రుణాన్ని నువ్వు తీర్చి, నీకు అవసరం లేని రుణం నువ్వు తీర్చి నీకున్నదాన్ని పోగొట్టుకోవటం, ఇది త్యాగం అంటారు. ఇది ఈ రోజున మనుషుల్లో ఉందా చెప్పండి? అంచె దినాలలో త్యాగము ఎక్కువగును అని బైబిల్ చెప్తుందా? ఏం చెప్తుందో తెలుసా? అంచె దినములలో స్వార్థం ఎక్కువైపోద్ది. మనుషుడికి ఇప్పుడు ప్రతి మనుషుడు స్వార్థప్రియుడు. తనను గురించే తను ఆలోచించుకుంటాడు. భార్య భార్య గురించి ఆలోచించుకుంటే, భర్త భర్త గురించి ఆలోచించుకుంటే,
బిడ్డల గురించి ఆలోచించుకుంటూ ఉంటే అది కుటుంబం అనబడదండి. ఇక అక్కడ దేవుని సంతోషం సమాధానం ఉండదు. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తే అక్కడ ప్రేమ లేదు, అక్కడ బంధం లేదు, అక్కడ సమర్పణ లేదు, అక్కడ త్యాగం లేదు. ఇవాళ ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కారణం ప్రేమ లేని మూలానే. డబ్బున్నోళ్ళు అంతే, డబ్బు లేనోళ్ళు అంతే. ఎంత పెద్ద ఇల్లున్నా ప్రేమ లేకపోతే ఇల్లంతా నరకమే. ఎంత డబ్బున్నా, ఎన్ని భోగాలున్నా యేసయ్య ఇంటిలో లేకపోతే సమాధానం లేదు. దేవుడిని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడండి, పొరుగువాడిని ప్రేమిస్తాడు. పొరుగువాడినే ప్రేమించేవాడు కట్టుకున్న భార్యను ప్రేమించడా? వివాహమాడిన భర్తను ప్రేమించదా? కన్న బిడ్డలను ప్రేమించరా? తల్లిదండ్రులను ప్రేమించరా? తప్పకుండా ప్రేమిస్తారు. ఇవన్నీ సరి చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ నువ్వు మొదట దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే నువ్వు అందరితో సఖ్యతగా ఉంటావు, నువ్వు అన్ని విషయాల్లో సరిగా ఉంటావు. ప్రార్థన. నా శ్రమను పొంది నా పాపమును భరించి మరణించిన యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నీకంటే ఎవరున్నారయ్యా నాకు ఈ లోకంలో? మనుషుల్ని ప్రేమించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా. నీవే నా దేవుడువు, నీవే నా ప్రభువి, నీవే నా రాజువి, నీకే నా హృదయంలో మొదటి స్థానం. నన్ను వాడుకోను ఆయన. రక్తమిచ్చుకున్నావు, నీ సొత్తైన నేను నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నాను. నా చేయి పెట్టి నడిపించయ్యా. కష్టాల్లో ఉన్నానయ్యా, నిందల్లో ఉన్నానయ్యా, అవమానాల్లో ఉన్నానయ్యా, ఎటు తోచని పరిస్థితుల్లో కృంగిపోతున్నానయ్యా. నన్ను క్షమించిన ఆయన, నన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడని, నన్ను దృష్టించిన వాడు ఉన్నాడని, నన్ను బాగా ఎరిగిన యేసు ప్రభు ఉన్నాడని నేను మర్చిపోయానయ్యా. ఈ రాత్రి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి నాకే బాధ వచ్చినా, నాకే శ్రమ వచ్చినా, నేను ఎట్టి పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చినా నా యేసు ప్రభు నాకు తోడున్నాడు, నాకు తోడున్నాడు ఆయన. నన్ను విడువడు ఎడబాయడు ఆయన. నా కాలికి నీరు తగలకుండా, నా పాదాలకు అగ్ని తగలకుండా, నా శరీరానికి రోగాలు రాకుండా, నోటి మాటల వలన కలుగు నొప్పి నాకు తగలకుండా నన్ను కాపాడే యేసయ్య ఉన్నాడన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం